ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేయనుంది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మేరకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీ లోడెడ్ కంటెంట్ గల 4.34 లక్షల ట్యాబ్స్ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ పంపిణీ ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం జగన్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. గన్నవరం నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అనంతరం చింతపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నాడు నేడు పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం జగన్ నేడు అల్లూరి జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. మరింత సమాచారం చింతపల్లి నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండవ ఏడాది కూడా ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేయబోతుంది. ఈ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతోంది? హరిత, మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చింతపల్లికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. అలాగే రెండో ఏడాది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ జరగనుంది. అయితే ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నింటిలో కూడా స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం, అందులోనే ఆయన బర్త్డే ఈ రోజు కావడంతో ఎటువంటి స్వాగత ఏర్పాట్లు చేశారు? ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన ఏ విధంగా ఉండబోతుంది మేడం? సో అందరికీ నమస్కారం అండి. సో ముందుగా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంత ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నా నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మా ప్రాంతానికి పర్యటించడంలో భాగంగా ఇక్కడ రావటం నిజంగా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఒక మంచి కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయనకి ఎంతగానో ఇష్టమైనటువంటి పిల్లలు సంబంధించి ఈరోజు విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి 8వ తరగతి పిల్లలకి ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ప్రాంతానికి విచ్చేయడం మేమందరం కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాము. సో ఈ రోజు కోసం మేము ఎన్నాళ్ళ నుంచో ముఖ్యమంత్రి హోదాలో సార్ మా ప్రాంతానికి రావాలని ఎదురు చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ రోజుకి మా యొక్క కళ నెరవేరిందని మేమైతే చాలా ఆనందిస్తూ ఉన్నాము. అండ్ అదేవిధంగా ఈరోజు ఆయన పర్యటనలో భాగంగా సో ఆయనకి ఘనస్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రజలు కానివ్వండి, పిల్లలందరికీ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది. అండ్ అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి కలెక్టర్ గారు అదేవిధంగా మేమంతా కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అండ్ ముఖ్యంగా ఎందుకంటే డిసెంబర్ 10వ తారీఖున 2015లో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రాంతానికి రావటం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఒక ముఖ్యమంత్రి హోదాలో రావడం అనేది నిజంగా మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భం రానే వచ్చిందని మేమైతే చాలా ఆనందిస్తూ ఉన్నాం. ట్యాబ్లు ఇవ్వడమే కాకుండా అందులో బైజూస్ కంటెంట్ యాడ్ చేసి ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఎలాగ ఉపయోగపడుతుంది? సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదే ఒకే విషయం చెప్తూ ఉంటారండి. మనకి పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది కేవలం చదువు మాత్రమేనని. ఎందుకంటే చదువు ఒక్కటే మనిషి యొక్క తలరాతని ఖచ్చితంగా మారుస్తుంది. కాబట్టి అలాంటిది ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్లో పాటు దాంట్లో బైజూస్ కంటెంట్ని కూడా దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఈరోజు పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయటం, అండ్ అదేవిధంగా ఈరోజు గ్లోబల్ లాంగ్వేజ్గా మనం చెప్తున్నటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి సో టెక్నాలజీని కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలని ఒక ఆలోచన. బికాజ్ ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, ధనికుల పిల్లలు ఎవరైతే ఉన్నారో, అతి సామాన్యులు పేద పిల్లలు ఎవరైతే వాళ్ళతో పోటీ పడాలంటే ఖచ్చితంగా అది చిన్న స్థాయి నుంచే మనం ఖచ్చితంగా టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా మనం అంతా కూడా టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా విద్యారంగంలో ఇన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, ఇన్ని రిఫార్మ్స్ని తీసుకొచ్చి, ఎస్పెషల్లీ అంటే పిల్లలు తినే ఆహారం దగ్గర నుంచి, వాళ్ళు చదువుకునే పుస్తకాల దగ్గర నుంచి, అదేవిధంగా నాడు నేడు ద్వారా పాఠశాలల్ని అద్భుతంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది నిజంగా ఇది ఒక నాయకుడిగా ఆయనకు వచ్చినటువంటి ఒక మంచి ఆలోచనకి
నేను నిజంగా మా పిల్లలందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాడు నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో అనేక కీలకమైన మార్పులను సీఎం వైఎస్ జగన్మోహన్ తీసుకొస్తుంది. ఇప్పటికే పాడేరులో 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. చింతపల్లిలో కూడా 100 పడకలతో ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. అంటే దీనివల్ల ఈ గిరిజనులకు ఎలాంటి మేలు జరుగుతుందని మీరు అనుకుంటారు? గిరిజన ప్రాంతాల్లో వైద్య రంగంలో ఉన్న ఇబ్బందులన్నీ ప్రజలకు తొలగిపోయినట్టు అనుకుంటారు. సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ ఒక లీడర్షిప్లో ఆయన విజన్ ఒక్కసారి మనం చూడగలిగితే ఆయన ఇస్తున్నటువంటి అట్మోస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అగ్రికల్చర్. ఈరోజు వైద్య రంగంలో మనం చూసుకుంటే ఒకప్పుడు గిరిజన ప్రాంతంలో వైద్యం అనేది అందని ద్రాక్షగానే ఉండేది. అంటే చిన్న చిన్న మలేరియా జ్వరాలతో, డెంగ్యూ జ్వరాలతో, విష జ్వరాలతో మరణించినటువంటి సందర్భాలను గతంలో మనం చూసాం. అప్పుడు కావాల్సినటువంటి మౌలిక వసతులు లేకపోవటం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇదే చింతపల్లిలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాడేరులో ఒక ఆరోగ్యపరంగా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించి పాడేరులోని 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారు. నేడు విద్యార్థులకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ట్యాబులు ఇవ్వడం చాలా సంతోషమని, అలాగే పాడేరులో 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజు, చింతపల్లిలో 100 పడకలతో మరొక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని, ఇది సీఎం చేసే నిర్ణయాలన్నీ కూడా గిరిజనులకి ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే చెప్తున్నారు. హరిత, థ్యాంక్ యూ నాయుడు.